మైక్ మిస్ అయింది. ఏది మైక్ మిస్ అయింది. ఈయన అప్పుడు అటు వెళ్ళిపోతారు. శ్రీహరి బ్రో ఇప్పించారు. ఎక్కడ తిరుమల నుంచి ఇక్కడ వరకు ఇప్పించారు. మనం అక్కడ తీసుకుంటే ఏంటంటే సోపు అన్ని తీసుకోవాలి. సో అప్పుడు అటు వెళ్ళిపోతున్నారు. మనకి ఇటు వెళ్ళమని చెప్పారు. ఆయన యాక్చువల్గా అటువైపు వెళ్ళాలి, స్ట్రైట్ రోడ్డు మళ్ళీ హైవే వరకు నడుచుకొని తీసుకుని వచ్చారనమాట. అప్పుడు రాజేష్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇక్కడ హైవే ఉంది, ఇక్కడ నుంచి కాణిపురంకి వెళ్తాం మనం. బ్రో అటు డౌన్ వెళ్ళిపోతున్నాడు పాకాలు అనే ప్లేస్కి. నేను ఇక్కడ ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాను నడుచుకుని. ఇక్కడ లిఫ్ట్ ఏం దొరుకుతుందని చూద్దాం. నేను బ్రో డౌన్ కూడా చేస్తాను కిందన, నేను ఎందుకు లేని రాకపోయా. వస్తుంటే ఇక్కడ కనపడింది న్యూస్ పేపర్ది, న్యూస్ పేపర్ అంట దూరం నుంచి. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మార్నింగే తిరుపతి, తిరుమల నుంచి కిందకి తిరుపతికి లిఫ్ట్ దొరికింది. తర్వాత హైవేకి మళ్ళీ చిన్న చిన్న లిఫ్ట్ తీసుకుని వస్తే ఈ బ్రో 30 కిలోమీటర్స్ ఇక్కడ దాకా పాకాలు అనే ప్లేస్ వరకు ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంటుంది మనం వెళ్ళాల్సిన కాణిపాకం అన్నమాట. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళా రోడ్ మీద వచ్చేసాను. తీసి ఇలా నిల్చున్నాను. ఆపోజిట్ లో ఈనాడు ఆఫీస్ ఉంది. ఎటు చూసినా సరే హిల్స్ ఉన్నాయి అనమాట, కొండలు అవి ఉన్నాయి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా హిల్స్ ఉన్నాయి. నేను అక్కడే ఒక
దగ్గర దగ్గర 2 hours వరకు కూర్చొని ఉన్నాను. అక్కడ కొంచెం చూడొచ్చు, ట్రావెలర్స్ ఉన్నారనుకుంటా, ఫ్యామిలీ మెంబర్స్ క్యాంపింగ్ అది చేసుకుంటా ఉన్నారు. నేను ఇంకా ఎండ ఎక్కువ ఉంది కదా అనేసి ఇంకా కాసేపు అక్కడ 2 hours కూర్చొని ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. రోడ్లోకి వచ్చాను లిఫ్ట్ లిఫ్ట్ అడగడానికి. చూద్దాం ఇప్పుడు ఫోన్ తీసుకొని రెడీగా ఉన్నాయి. లిఫ్ట్ దొరికిందో అప్డేట్ చేస్తా. ఇది కపాల అనే ప్లేస్. ఇక్కడ నుంచి కాణిపాకం ఇటువైపు వెళ్ళాలన్నమాట. మనకి తిరుపతి హైవే ఇటువైపు. అటు నుంచి వచ్చాను నేను. సో చూద్దాం. Friend is waiting at the head bar. ఓపెన్ చెప్పి పాస్పోర్ట్ అని ఉంటుంది యూట్యూబ్. కన్సు బ్రో, మీ పేరు ఫస్ట్ టైం అంటున్నాను. ఎవరో లేరు. ఎలా వెళ్తారు బ్రో? వరకు లిఫ్ట్ ఇచ్చారు ఒక బన్సు. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలాంటి ప్లేస్ లో మనకి బ్రో తీసుకొచ్చి వదిలేశాడు. ఇక్కడ రెస్టారెంట్ ఉంది, వెజిటేరియన్ దాబా. బస్ స్టాప్ ఉంది. సో మళ్ళీ లిఫ్ట్ అప్డేట్ ఓకేనా? వీడియో యూట్యూబ్ వస్తుంది. యూట్యూబ్ మెమరీ సరే సరే. రైట్ తీసుకున్నట్టు థ్యాంక్ యూ. చిట్టి అన్న మనకి లిఫ్ట్ ఇచ్చారు, ఆయన స్ట్రైట్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇటువైపు కాణిపాకం అనమాట. సో తర్వాత అప్డేట్ ఇస్తాను టెంపుల్కి వెళ్ళిన తర్వాత. ఆయన అక్కడ ఆగారు, ఫోన్ వచ్చింది. ఇక్కడ రాస్తుంది కూడా, తర్వాత వచ్చి పెడతాను. అక్కడ రాస్తుంది యాక్చువల్గా కాఫీ బా. సో ఇటు వెళ్ళమన్నారు అయినా చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఫైనల్గా టెంపుల్ వచ్చేసాను. కాణిపాకం టెంపుల్. మార్నింగ్ టెంపుల్ స్టార్ట్ అయ్యి టెంపుల్ ఉన్నాను. బ్యాక్ సైడ్ స్ట్రీట్ ఆర్బిటరీ అని రాస్తుంది కదా. సో ఇప్పుడు నైట్ అక్కడికి స్టే చేయబోతున్నా. ఇక్కడ షాప్కి వెళ్ళి కావాల్సినవి కొనుక్కున్నాను అనమాట. కొంచెం ఫ్రెష్ సోప్, పేస్ట్ లాంటివన్నీ కొనుక్కున్నాను. సో ఫ్రెష్ అయిన తర్వాత అప్డేట్ ఇస్తాను. టెంపుల్కి వెళ్ళాలి వద్దనేసి ఇక్కడ కూర్చొని కాసేపు గ్రౌండ్ మ్యాచ్ చూస్తున్నా. క్రికెట్ మ్యాచ్ అవుతుంది. సో అటువైపు షాప్ అనమాట, వెళ్ళి తెచ్చుకున్నా. సో ఇటు నుంచి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అది కనిపిస్తుంది కదా అక్కడ, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి ఇలా లిఫ్ట్ ద్వారా వచ్చాను. ఇక్కడ వస్తే ఎలా కనబడింది అనమాట అనేసి అప్డేట్ ఇస్తున్న తర్వాత. ఫ్రెండ్స్, నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకోవడమే. సో రూమ్కి వెళ్ళాక వీడియో క్లోజ్ చేస్తాను. తర్వాత ఎడిటింగ్ చేసుకుని అప్లోడ్ చేయాలి. సో బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. దర్శనం అయిపోయింది, ఫోన్ అలవట్లేదు. ఈ రోజుకి కాణిపాకంలోనే మన స్టే, ఫ్రీ అకామిడేషన్ ఇచ్చారనమాట. సో అప్డేట్ ఏంటంటే ఈ రోజు వరకు 19th శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్ళాను అనమాట. తిరుపతికి మార్నింగ్ శ్రీకాళహస్తిలో మార్నింగ్ లిఫ్ట్ ట్రై చేసాం. లిఫ్ట్ ట్రై చేస్తే దొరుకుతుంది డైరెక్ట్గా. అప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి మనల్ని తిరుమల స్టెప్స్ పైకి నడిచే దగ్గరగా వదిలేశాడు. సో అక్కడి నుంచి లగేజ్ చేసి 19th నేను స్టార్ట్ అయ్యాను పైకి. సో పైకి మెట్లు స్టార్ట్ అయితే అక్కడ 12 ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్ళాం. ఆఫ్టర్నూన్ తర్వాత వెళ్తే నైట్, ఇంకా నైట్ అక్కడ నుంచి 19 నుంచి ఈరోజు డేట్ 24, కాకపోతే 23 వరకు కౌంట్ చేసుకుంటే టోటల్ 4 days. ఈరోజు 25 మార్నింగ్ నేను అక్కడి నుంచి
స్టార్ట్ అయిపోయాను. ఎందుకు వస్తాను 25 ఈరోజు ఇక్కడికి వస్తాను కాణిపాకం. ఈవినింగ్ టైంకి వచ్చాను. ఎంతోమంది లిఫ్ట్ ఇచ్చారు బైకర్స్. లిఫ్ట్ తీసుకొని ఇక్కడికి వస్తాను డైరెక్ట్గా. ఇక్కడ డార్మేటరీలో ఫ్రీ డార్మేటరీ యాక్చువల్గా వాళ్ళు 20 రూపీస్ పే చేయాలి వెళ్ళి ముందే అంటున్నారు. ఇంకా రేపు వెళ్ళేటప్పుడు చూడాలి ఏంటంటే అప్డేట్. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడు వస్తున్నాను. ఇది వెనక ఉంది కదా అదే నా డార్మేటరీ అనమాట. ఇంకా ఈ రోజుకి ఈ క్లోజ్. రేపు మార్నింగ్ ఏంటనేది అప్డేట్ చేస్తాను. మార్నింగ్ వెళ్ళి స్టార్ట్ అయిపోవాలి.